హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న హార్వెస్ట్ చేసుకుందామే. సరేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను హార్వెస్ట్ చేయబోయేది ఏమిటంటే పొనగంటి కూర. పొనగంటి కూర అంటే ఇదే. చూసారా? మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ బయట దానికంటే మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే అది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇది వరకు మార్కెట్లో కొని తెచ్చుకొని తిన్నాం, కానీ అంత టేస్ట్గా లేదు. నేను ఆర్గానిక్గా పండించుకొని తింటే దాని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మార్కెట్లో కొని తెచ్చింది నేను వండేసుకున్న తర్వాత ఆ కాళ్ళు ఉంటాయి కదా, కుండీలో పెట్టాను. అవేమో చిగురు వచ్చింది, పప్పులో వేసాను. చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ వచ్చింది. మా అబ్బాయి అయితే సూపర్గా తిన్నాడు, పిల్లలిద్దరూ సూపర్గా తిన్నారు. తర్వాత ఇది నేను ఆదిలక్ష్మి ఆంటీ గార్డెన్ విజిట్కి వెళ్ళేటప్పుడు ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. బాగా చిన్న కొమ్మలు పెట్టాను, ఎంత బాగా గ్రోత్ అయింది కదా ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా మంచిది హెల్త్కి, అలాగే కంటికి మంచిది. పొనగంటి కూర అంటే మన కంటికి చాలా మంచిది అనమాట. ఆకుకూరలు ఏవైనా మంచివే, తోటకూర, ఈ పొనగంటి కూర ఇవన్నీ ఇంకా ప్రోటీన్లు ఉన్న ఆహారం అనమాట ఫ్రెండ్స్. ఇది తప్పనకుండా అందరూ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. మొదట అవి మంచిగా గ్రోత్ అవుతుంటే చూసారు ఎంత వచ్చిందో. మంచిగా వస్తే ఇంకా మంచిగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది పాదు బచ్చలి, ఎర్ర పాదు బచ్చలి అంటారు ఫ్రెండ్స్. ఇది నేను ఆదిలక్ష్మి ఆంటీ గారు నాకు ఇచ్చారు. ఇది నేను ఇలా పెట్టేసుకున్నాను ఇందులో కేట్లో. దీన్ని నేను సపోర్ట్ ఇస్తున్నాను అనమాట, తాడు సహాయంతో పందిరి ఎక్కిస్తున్నాను. బీరపాదు పందిరి అనమాట ఇది. బీరపాదు అయిపోయింది, తీసేసాను. చాలా బాగా కాసింది బీరకాయలు. ఇప్పుడు ఈ పాదు బచ్చలకి సెట్ చేస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆంటీకి మాత్రం పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ బచ్చల కూర ఇచ్చినందుకు. అలాగే చిన్న పని ఉంది అన్నాను కదా, అదేమిటంటే చూసారా, పాడైపోయిన డబ్బా, అంటే మూత పాడైపోయింది. డబ్బా ఏమో నేను ఇంత కలర్ వేసి కుండీలాగా తయారు చేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసేద్దామా? ఇలా హోల్స్ పెట్టుకొని దానికి రంధ్రాలు కప్పుకోకుండా డెప్పలు పెట్టాను, కొబ్బరి డెప్పలు. ఇప్పుడేమో మట్టి వేస్తున్నాను. చూసారా? ఇలా మనం ఏది కూడా పాడైపోయింది కదా అని పడేయకుండా ఇలా పరుచుకుంటే మంచిది. కొబ్బరి పీచు ఎందుకు వేసానంటే సాయిలు పొడిగా అయిపోకుండా కాపాడుతుంది మట్టిని ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది సగం అయిపోయిన కంపోస్టు. మట్టి, అరటి పండ్లు తొక్కలు కలిపి విత్తాను ఈ డబ్బాకి. చూసారా ఎంత బాగా మంచిగా మాగిపోయి కంపోస్ట్ లాగా సగంగా తయారైపోయిందో. ఇంకా ఉన్న సగం మట్టిలో తయారైపోతుంది. ఇప్పుడు చక్కగా దీంట్లో మనం ఒక మొక్క వేసేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఏది కూడా మనము సులువుగా చేసుకోవడమే ఫ్రెండ్స్. పాడైపోయింది కూడా బెస్ట్ కుండీగా మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు నేను ఈ మొక్క ఇంకొకరి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చిన్న కొమ్మ అడిగితే ఇచ్చారు. నేను 5 days అవుతుంది వాటర్లో పెట్టి. చూసారా, ఇలా నేను పెట్టేసుకున్నాను అంతే ఫ్రెండ్స్. చూసారా, అందమైన కుండీగా మార్చుకున్నాను వేస్ట్ డబ్బా. ఇలాగే ఫ్రెండ్స్ మనం చిన్న చిన్నవి తయారు చేసుకుని వేసుకుంటే ఖర్చుకి లేకుండా మంచి కుండీలు తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్